మంచిర్యాల జిల్లా మందమరిలో స్థానిక ప్రెస్ క్లబ్లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేకనే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల కాలంలో సుమన్ చేసిన వ్యాఖ్యలు ఎంతో బాధాకరంగా ఉన్నాయని, సింగరేణి జీఎం ఆఫీస్ కొత్తగూడెంలోని సింగరేణి ఆఫీస్ హైదరాబాద్లోని సింగరేణి భవన్ను తగలబెట్టాలని, అంతేకాక రైల్వే పట్టాలను కోసివేయాలని మాట్లాడడాన్ని ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎందరో మహానుభావులు పోరాటంలో పాల్గొని తేవడం జరిగిందని, వీరితో పాటు కార్మిక మంత్రి జి వివేక్ వెంకటస్వామి పాల్గొని తన ఆస్తులు లెక్క చేయకుండా ఉద్యమాన్ని నడిపించారని అన్నారు. జిల్లా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సింగరేణి ప్రాంతం లోపల ఈ మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి నేను సింగరేణి కార్మికుని కొడుకుగా చాలా బాధపడుతున్నా, అవమానపడుతున్నా, క్షోభకు గురవుతున్నా. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమం లోపల తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి ఎందరో మహానుభావుల్లో భాగస్వాములైనటువంటి మా వివేక్ వెంకటస్వామి గారు తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసి ఎన్నో ఉద్యమాలు చేసి తన ఆస్తులను కూడా పోగొట్టుకొని తెలంగాణ రాష్ట్రం సాధనలో భాగస్వాములై తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి రాష్ట్రం లోపల ఆ రోజు ప్రజలు సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిళ్ళు అనేటువంటి నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన కల్లిబొల్లి మాటలకు తెలంగాణ ప్రజలకు పట్టం కట్టిళ్ళు. పట్టం కడితే ఆ గాలిలా ఆ ఉద్యమ స్ఫూర్తితోని తెలంగాణ ప్రజలు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని చెప్పి బాల్క సుమన్ ఎంపీ చేస్తే ఎంఎంఆర్లో తెలంగాణ బొగ్గు గనులన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి ఆ రోజు పార్లమెంట్లో సంతకం పెట్టిండు. ఆయన గుండె మీద చేసుకొని దానికోసం సమాధానం చెప్పాలి. అదే కాదు 2023లో తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు గని కార్మిక సంఘం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాల్క సుమన్ ఇంటికి పంపిళ్ళు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇదే కాదు 2018 ఎన్నికల లోపల ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శ్రీరాంపూర్లో ఉన్నటువంటి ప్రగతి చేయడానికి వచ్చి రామగుండంలో ఉన్నటువంటి 4 డివిజన్లు, శ్రీరాంపూర్లో 1 డివిజను, మందవరంలో ఉన్నటువంటి 1 డివిజను కార్మికులకు మస్టర్ ఇచ్చినటువంటి ఉద్యోగ భత్యం ఉన్నటువంటి మస్టర్ ఇచ్చి శ్రీరాంపూర్ స్టేడియంలో ఎన్నికల ప్రచారం ఒకటే సీటుగా ప్రశ్నిస్తున్నాం. గౌరవ పార్లమెంట్ సభ్యుడు గడ్డ వంశీకృష్ణ గారు గెలిచి 2 సంవత్సరాలైంది. 2 సంవత్సరాల లోపల రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించాలని, అదే కాకుండా ఏదైతే హెడ్ ఆఫీస్ ఉందో కలకత్తాలో ఉన్నటువంటి హెడ్ ఆఫీసును రామగుండం తీసుకురావాలని చెప్పేసి పార్లమెంట్లో కొట్టడం జరుగుతుంది. అదే కాదు వాళ్ళ తాతగారు వివేక్ వెంకటస్వామి గారు ఆ రోజు సింగరేణి కార్మికుల పరిరక్షణ కోసం పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చి ఇవాళ సింగరేణి కార్మికులు బతికే విధంగా తీసుకొచ్చిన పెన్షన్ స్కీము ఇవాళ పొరుగుదల లేదు, పెంచుతలేదని చెప్పేసి పార్లమెంట్లో కొట్లాడి ప్రతి కార్మికుడికి సుమారుగా 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి పార్లమెంట్లో ఆయన పోరాటం చేస్తున్నాం. ఎన్నడన్నా మీరు దానికోసం మాట్లాడినా అని అడుగుతున్నా. అదే కాదు ఇవాళ వివేక్ వెంకటస్వామి గారు మా నాయకులు గర్వంగా చెప్పుకుంటాం. మేము ఈ ప్రాంతంలో సింగరేణి ప్రాంతంలో 30 సంవత్సరాల నుండి వారి కుటుంబం సేవ చేస్తుంది. సేవ చేసేటువంటి క్రమం లోపల ఆ రోజు ఎవరికి తెలియదండి, ఏ రోజులైనా ఇలా బెల్లంపల్లికి 30 కోట్ల రూపాయలతోని గంగా వాటర్ స్కీమ్, మందమరికి కేతనపల్లి మున్సిపాలిటీ రామకృష్ణపురానికి ఆ రోజే కాకా వెంకటస్వామి గారు వాటర్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఇదే కాదు ఈరోజు మా వివేక్ వెంకటస్వామి గారు నిరంతరం పోరాటం చేస్తూ సింగరేణిలో కొత్త భవనం తీసుకురావాలి, అదే కాదు దానితో పాటు కార్యనిర్వాహకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయి, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయి తీసుకుపోయి కొట్లాడి ఇలా మెడికల్ బోర్డులు పునరుద్ధరణ చేస్తున్నాం. ఇలా మొన్న 380 మంది ఉద్యోగ అవకాశాలు ఇచ్చినాం, ఉద్యోగాలు చేస్తున్నారు. ఇదే కాదు మేము చెప్తున్నాం గర్వంగా రాబో రోజుల లోపల మా వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం లోపల ఇలా ఐటీఐలు, ఏఐసీలు, ఏఐటీ